రద్దయిందో అప్పుడు అతడిలోని విలన్ బయటకు వచ్చాడు. He was a internationally recognized educational reformer. ఇక్కడికి వచ్చి ఉగ్రముక్క కూర్చుంటే అడిగే వాళ్ళు ఉండరు. కనీసం మన భారతదేశ ఆర్మీ క్యాంప్స్ కూడా అక్కడ పెట్టుకోవడానికి ఉండదు. డిఫెన్స్ గానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ గానీ కమాండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఛాలెంజ్ చేశారు, మీరు ప్రూవ్ చేయండి బాబు నేను జర్నలిజం వదిలేస్తా అని. అంటే ఆ ఫేస్ మార్చినందుకు బాధపడలే ఆయన. ఆ కృష్ణుడు తలంటావా నువ్వు అని చెప్పి ఆయన కొట్టేశారు. मोदी सरकार का विरोध करने वाले, आजादी के नारे लगाने वाले, हमारे देश विरोधी गैंग के लोग, अर्बन नक्सल लोग, इन सभी ने मिलकर इस आंदोलन को अब हाईजैक कर लिया है. ఎస్, అక్కడికి వచ్చిన 1,00,000 మందిలో అందరూ నీట్ ఆస్పిరెంట్స్ కాదు, డెఫినెట్ గా కాదు. कोई रिजर्वेशन पे ना तो कोई चैनल बात करता है, ना अपोजिशन बात करती है, ना पक्ष बात करता है. చాలా డెవలప్డ్ కంట్రీస్ ఒకటి రిజర్వేషన్ ఉంటుంది. రూట్ కాజ్ ని మీరు ఎప్పుడు అడ్రస్ చేయకుండా ఎంతసేపు పైన ఉన్న లేయర్ ని చూస్తారంటే నాకు అర్థం కావట్లేదు. జస్ట్ ఇమాజిన్, మీరు ఇప్పుడు న్యూస్ ఛానల్స్ అన్ని ఓపెన్ చేశారు, అన్ని న్యూస్ ఛానల్లో అందరూ మంచిగా ఉన్నారు, అంతా మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరగాలని చెప్పారు అనుకోండి, చాలా బోరింగ్ ఉంటుంది. అదే కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ కొన్ని ఫైండింగ్స్ ని ఫ్యాబ్రికేట్ చేసేయడం, లేకపోతే ఎవిడెన్స్ ని మిస్ఇంటర్ప్రిట్ చేసి, ఇంకా చెప్పాలంటే అన్వెరిఫైడ్ క్లెయిమ్స్ ని కంటిన్యూస్ గా బ్రాడ్కాస్ట్ చేసి రన్ చేసేసి వాళ్ళ ప్రోపగాండాని జనాల మీద రుద్దుతున్నారు అనుకోండి, అప్పుడు మనకు ఒక కిక్ వస్తుంది. ఇలాంటి ఒక నెరేషన్ గానీ, ఇలాంటి ఒక నెరేటివ్ ఈ 30 days చాలా చూసి నాకు మెంటల్ వస్తుంది. మోస్ట్లీ అరౌండ్ దిస్ స్టూడెంట్ ప్రొటెస్ట్, నీట్ ఆస్పిరెంట్స్ కానీ దాని చుట్టూరు చాలా నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి. బట్ ఎస్పెషల్లీ మన తెలుగు లోకల్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, వాళ్ళ నెరేటివ్స్ కానీ, వాళ్ళు చూపించే ఫ్యాక్ట్స్ కానీ అవి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈ లాస్ట్ 1 month లో మన తెలుగు ఛానల్స్ ఎక్కువగా 4 members ని బాగా ఫోకస్ చేసినాయి. వాళ్ళు ఎవరంటే, ఫస్ట్ ప్రశ్న రావణ్, జూలై ఫస్ట్ వీక్ అంతా ప్రశ్న రావణ్ గారి మీద ఉంది. దాని తర్వాత తులసి చందు అని ఆవిడ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనమాట, ఆవిడ మీదకి ఫోకస్ షిఫ్ట్ అయింది. దాని తర్వాత సడన్ గా ఒక 2-3 days వరకు ఏమైందంటే ఫోకస్ సడన్ గా రమణమూర్తి గారి మీద షిఫ్ట్ అయింది. ఆయన ఒక లైవ్ డిబేట్ వెళ్ళారు, అక్కడ కశ్యప్ అని ఆయన ఈయన మీద కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అనమాట. జంతర్ మంతర్ దగ్గర జరిగే ఈ ప్రొటెస్ట్ లో ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ అనే ఆయన్ని పోలీస్ కొంచెం ఫోర్స్ఫుల్ గా కస్టడీలోకి తీసుకున్నారో అప్పుడు ఆయన మీద నెరేటివ్స్ చాలా బలంగా స్టార్ట్ అయినాయి. ఒకసారి ఆయన మీద పబ్లిష్ అయిన నెరేషన్ ఒకసారి చూడండి. లెట్స్ టాక్. Don't use this man, your man Sonam Wangchuk, the son of a Congress minister. Don't use him to try and push the Nepal. ఎవరి సోనం వాంగ్చుక్? సోనం వాంగ్యాల్ ఇతడి తండ్రి. ఇతడు ఒక కాంగ్రెస్ అండ్ పీడీఎఫ్ పార్టీ తరపున ఒక బలమైన నాయకుడుగా ఉన్నాడు. ఆ నాయకుడు కొడుకే ఈ సోనం వాంగ్చుక్. అతడేదో సంచేసుకొని జనాల కోసం, గిరిజనుల కోసం పరిశ్రమిస్తున్న ఒక సంఘ సంస్కర్తగా అతన్ని ప్రొజెక్ట్ చేస్తున్న విధానం ఉంది చూడండి. విద్యావేత్త, సంస్కరణవాది, ఇక అభినవ అంబేద్కర్ లాగా ఇతన్ని కొనియాడుతున్న తీరుంది చూడండి. ఇతడు గురించి ఇప్పుడు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇతడు నీటికి సంబంధించి, నీటి ఎద్దడికి సంబంధించి అక్కడ ఒక కార్యక్రమాన్ని కనుగొన్నాడు. అలాగే ఇప్పుడు ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు ఎలా పనిచేస్తూ ఉంటాయో అలాగే కొన్ని విద్యా సంస్థలు పెట్టి విద్య వైపు అందరూ వెళ్ళడానికి అతడు కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నాడు. ఇక మనకి గల్లీలో ఎంతమంది నాయకులు ఎన్ని రకాలుగా సపోర్ట్లు ఇస్తూ ఉంటారు, అదే కార్యక్రమాన్ని అతడు అక్కడ చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే అతడు చేసిన కార్యక్రమాలకి 2008 నుంచి అసలు ఇబ్బడి ముబ్బడి అవార్డులు. ఎప్పుడైతే ఈ లడఖ్ ప్రాంతానికి ఆర్టికల్ 370 రద్దు అయిందో అప్పుడు అతడిలోని విలన్ బయటకు వచ్చాడు. ఆర్టికల్ 370 ఎలాగో రద్దయింది, ఇప్పుడు అదంతా కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతం ఉంటే అక్కడికి ఆ లడఖ్ ప్రాంతంలోకి అందరూ వచ్చి అక్కడ బిజినెస్లు చేస్తారు, వ్యాపారాలు చేసేస్తారు. ఇది గిరిజన ప్రాంతం, ఎవరు రాకూడదు. ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు, కానీ రాకూడదు, రాకుండా ఉండాలి అంటే దీనిని, ఈ ప్రాంతాన్ని 6th షెడ్యూల్ చేయాలి. ఆ ప్రాంతాన్ని 6th షెడ్యూల్ గా మారిస్తే ఏమవుతుందో తెలుసా? ఇక్కడికి వచ్చి ఉగ్రముక్క కూర్చుంటే అడిగే వాళ్ళు ఉండరు. కనీసం మన భారతదేశ ఆర్మీ క్యాంప్స్ కూడా అక్కడ పెట్టుకోవడానికి ఉండదు. ఇతడు అడిగే కోరిక ఏంటో తెలుసా? భారతదేశానికి ముప్పునివ్వడానికి 6th షెడ్యూల్లోకి ఈ ప్రాంతాన్ని మార్చమని అడుగుతున్నాడు. ఇది ఎవరికీ తెలీదు. చూశారు కదా, ఈ పర్టికులర్ రిలేషన్ లో మనకు తెలిసింది ఏంటంటే, ఈ సోనం వాంగ్చుక్ అనే ఆయన ఎదర్ హీజ్ సన్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్. ఈయనకి ఊరుకూరిని ఎలబడ అవార్డ్స్ ఇచ్చేశారు ఊరుకూరినే. కానీ షెడ్యూల్ 6 అనేది లదాఖ్ పీపుల్ కి ఇవ్వాలి అని ఈయన ప్రొటెస్ట్ చేశారని, ఆ షెడ్యూల్ 6 ఇవ్వడం వల్ల ఇండియాలోకి టెర్రరిస్ట్ రావడానికి చాలా ఈజీ అయిపోతుందని, దానికోసం ఈయన ఆ పర్టికులర్ ప్రొటెస్ట్ చేశారని ఇంకో నెరేటివ్ ఒకటి మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సరే, ఇవన్నిటి గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ అసలు ఎవరి సోనం వాంగ్చుక్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈయన 1987 లో ఎన్ఐటి నుంచి బీటెక్ ఫినిష్ చేశారనమాట. 1988 లో ఈయన సెక్మాల్ అని స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్ అని ఒక ఆల్టర్నేట్ స్కూల్ ఒకటి ఓపెన్ చేశారనమాట. ఈయన అర్థం చేసుకుంది ఏంటంటే 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ లదాఖ్ వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతున్నారు. బీఇట్ 10th పబ్లిక్ ఎగ్జామ్స్ నుంచి ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏమనుకున్నారంటే, ప్రాబ్లమ్ స్టూడెంట్స్ లో కాదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి దానిలో రిఫార్మ్
తేవాలని చెప్పి ఈ పర్టికులర్ సిస్టమ్ ని ఆయన ప్రవేశపెట్టారనమాట. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కన్సిడరింగ్ ద లదాఖ్ జోగ్రఫీ అండ్ కల్చర్స్ అండ్ ఆల్సో ఒక ప్రాక్టికల్ అప్రోచ్ తో స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది ఇస్తా ఉంటారు అనమాట. ఇందుకోసమే ఈయనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి. యునెస్కో అవార్డు వచ్చింది, రేమన్ మగ్సెసే అవార్డ్ అని, అది ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అని అంటూ ఉంటారు అనమాట. ఆ అవార్డు వచ్చింది ఈయనకి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నర్స్ మెడల్ కూడా వచ్చింది ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే హీ వాజ్ ఎ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ రిఫార్మర్. సో అలాంటి ఒక వ్యక్తి మీద ఇలాంటి ఒక నెరేషన్ అవుతుంది అనమాట. సరే ఇవన్నీ ఓకే, లదాఖ్ ఎడ్యుకేషన్ గురించి ఓకే, బట్ ఇంకేమైనా చేశారంటే ఇంకా చాలా చేశారు ఈయన. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఐస్ స్తూపాస్ అని ఒక ఆర్టిఫిషియల్ గ్లేషియర్స్ ని ఆయన డెవలప్ చేశారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ లదాఖ్ అనేది హై ఆల్టిట్యూడ్ ప్లేస్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ అగ్రికల్చర్ ఫార్మర్స్ రెయిన్ వాటర్ మీద డిపెండ్ అవ్వరు ఎక్కువగా. వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయ్యేది ఏంటంటే ఈ గ్లేషియర్స్ నుంచి ఆర్ ఈ మంచు పర్వతాలు ఉన్నాయి కదా, అవి కరిగి వచ్చే వాటర్ నుంచే వాళ్ళ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లోకి వాటర్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ చేంజ్ ఇన్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఆ గ్లేషియర్స్ కొంచెం అనుకున్న దానికన్నా ముందుగానే కరిగిపోవడం, ఎక్కువ వాటర్ వేస్టేజ్ అయిపోవడం, ఓషన్స్ లోకి వెళ్ళిపోవడం. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎప్పుడైతే సమ్మర్ టైంలో ఎక్కువైతే వాటర్ అవసరం అయితే ఆ టైంలో ఎక్కువ క్వాంటిటీస్ లో వాటర్ కరిగిపోవడం, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేయడం వల్ల అగ్రికల్చర్ ఫీల్డ్స్ కి కావాల్సిన వాటర్ రావట్లేదు. ఈయన అందుకోసం ఈ పర్టికులర్ టెక్నిక్ ఆయన డెవలప్ చేశారు. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఐస్ స్తూపాస్ యాక్చువల్లీ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఒక పిరమిడ్ షేప్ లో ఫామ్ అవుతాయి. సో వీటి యొక్క సర్ఫేస్ ఏరియా తక్కువ ఉండడం వల్ల అండ్ వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల ముందుగానే వచ్చే టెంపరేచర్ చేంజెస్ కూడా ఇవి అంత ఈజీ కరిగిపోవు. బట్ స్లోగా కరిగి ఎప్పుడైతే ఫార్మర్స్ కి నీడ్ ఉంటుందో ఆ టైం కల్లా అవి కరిగి స్లోగా ఫార్మర్స్ వాటర్ తెప్పించే ప్రక్రియ అనమాట. ఇది దీని వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ ఇది రికగ్నైజ్ చేసి కూడా ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎలక్ట్రిసిటీ గానీ ఎటువంటి పవర్ గానీ యూజ్ చేయకుండానే యూజ్ ఆఫ్ గ్రావిటీ అండ్ లిక్విడ్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఆయన ఈ పర్టికులర్ ఐస్ స్తూపాస్ ని ఫామ్ చేశారు. ఈ సోనం వాంగ్చుక్ అనే ఆయన సోల్జర్స్ కోసం అని సోలార్ టెంట్స్ డెవలప్ చేశారు. వాటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో సోల్జర్స్ సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టం కాబట్టి ఈ సోలార్ టెంట్స్ వాళ్ళకి కావాల్సినంత వామ్ ని జనరేట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒక్కొక్క టెంట్ లో అట్లీస్ట్ సోల్జర్స్ రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇలాంటివి 50,000 సోల్జర్స్ కి సరిపడా టెంట్స్ ఆయన డెవలప్ చేశారు అనమాట. 2020లో ఇండియాకి చైనాకి మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగింది కదా, అదే టైంలో ఈ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి వచ్చి ఈ చైనీస్ ప్రొడక్ట్స్ మనం బ్యాన్ చేయాలి అని పిలుపునిచ్చింది కూడా ఈయనే. ఇక్కడ ఇంకో క్లెయిమ్ ఏంటంటే లదాఖ్ గానీ 6th షెడ్యూల్ ఇస్తే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందని అండ్ అక్కడికి మన ఆర్మీ ఎంటర్ అవ్వడానికి లోకల్ గవర్నెన్స్ బాడీ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలని, టెర్రరిస్ట్ కి అక్కడ అదొక హబ్ లా అయిపోద్దని వీళ్ళ క్లెయిమ్ అనమాట. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోయారు వీళ్ళు. అదేంటంటే నేషనల్ సెక్యూరిటీ గానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ గానీ దే డు నాట్ కమ్ అండర్ లోకల్ గవర్నెన్స్ బాడీ. డిఫెన్స్ గానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ గానీ దే కమ్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి కానీ స్టేట్ గానీ ఆర్ లోకల్ గవర్నెన్స్ బాడీస్ గానీ డిఫెన్స్ మీద ఆర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద అధికారం ఉండదు. సో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి లేదు అసలు. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ 6th షెడ్యూల్ ఇచ్చిన ఏరియాస్ అన్ని అక్కడున్న లోకల్ గవర్నెన్స్ బాడీస్ ఏంటంటే అక్కడున్న ల్యాండ్ ఆర్ కల్చర్ ఆర్ ఫారెస్ట్ రిలేటెడ్ గా లాస్ చేయగలవు కానీ సెక్యూరిటీ ఆర్ డిఫెన్స్ ఫోర్సెస్ మీద వారి అధికారం చూపించలేవు, వాటికి అధికారం ఉండదు కూడా. సరే నేను చెప్తున్నాను కాదండి, ఒకసారి మీరే వెళ్ళి గూగుల్లో ఇఫ్ ఎట్ ఆల్ లదాఖ్ వాజ్ గివెన్ ద 6th షెడ్యూల్ కెన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యావ్ దేర్ పోస్ట్ ఇన్ లదాఖ్ అని ఒకసారి మీరు కొట్టి చూడండి. సో మీకే అర్థమైపోతుంది. ఒకవేళ ఆ ఏరియాకి 6th షెడ్యూల్ ఇచ్చినా సరే అక్కడున్న లోకల్ గవర్నింగ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నర్ కి రిపోర్ట్ చేయాలి. అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. 6th షెడ్యూల్ ఇచ్చేది ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ట్రైబల్ ఏరియా అక్కడ ఉన్న కల్చర్ ని కానీ హెరిటేజ్ కానీ పాడవకుండా ఉండడానికి అసెంబ్లీలో పాస్ చేసే బిల్స్ కానీ లాస్ కానీ అక్కడ వర్తించవు అనుకున్న టైంలో అక్కడ 6th షెడ్యూల్ ఇస్తారు. అండ్ అది మీలో నేను డిసైడ్ చేసేది కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మిజోరాం ఉంది, అది 6th షెడ్యూల్ లోనే ఉంది. అక్కడ మిజోరాంలో ఆల్రెడీ 3 ఆర్మీ పోస్ట్ ఉన్నాయి అక్కడ. ఇంకోటి ఏంటంటే లాస్ట్ డిసెంబర్ లో 4th ఆర్మీ పోస్ట్ పెట్టడానికి రివ్యూ కూడా జరిగింది. ఇలాంటి ఒక రాంగ్ ప్రోపగండా అసలు ఎందుకు, ఇలాంటి ఒక రాంగ్ నెరేటివ్ ని అసలు ఎందుకు ప్రమోట్ చేస్తారో నాకైతే అర్థం కాదు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ వ్యక్తి మీకు నచ్చిన ఒక పొలిటికల్ పార్టీకి ఆయన సపోర్ట్ చేయట్లేదు అనుకుందాం. ఓకే, అది దాని తప్పే ఉంది. మీరు చేయాల్సింది ఏంటి, ఒకవేళ అతను ఏమైనా చెడు చేస్తే చెడు చెప్పండి, కానీ ఆయన మంచి చేసినా మంచి మాటలన్నా దాన్ని వక్రీకరించి చెడుగా చెప్పడం అనేది దానివల్ల దేశానికే కదా నష్టం, దేశానికి మనకి నష్టం. జనాల్లోకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల ఎవరికి నష్టం? మీ జోబులు నింపుతున్నాయేమో నాకు తెలియదు కానీ బట్ ఇది కదా సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేసేది. సరే ఇప్పుడు ఒకసారి మనం ఈ ఇంటర్నేషనల్ ఎక్లైమ్ పర్సన్ మీద ఇంత నెరేటివ్స్ ఉంటే ఒకసారి మనం లోకల్ నెరేటివ్స్ చూద్దాం. ఇదే తులసి చంద్ గారి విషయంలో కూడా జరుగుతుంది. నేను తులసి చంద్ గారి కొన్ని వీడియోస్ చూశాను, నాకు అనిపించింది చెప్తున్నాను.
ఐ థింక్ షీఈ్ ద ట్రూ జర్నలిస్ట్. నేను ఆవిడ వీడియోస్ చూసి అర్థం చేసుకుంది ఏంటంటే, ఆవిడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తున్నారు, విక్టిమ్స్ తో మాట్లాడుతున్నారు, వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో బయట పెట్టగలుగుతున్నారు, అంటే ఫిల్టర్ చేయకుండా పెడుతున్నారు ఆవిడ. సో అది కాదు జర్నలిజం అంటే. ఇలా ఎడిట్ చేసేసి పెట్టేసి జనాల మీద ప్రాపగండా రుద్దడము, లేకపోతే ఒకరి మీద మీ అసూయ గానీ కోపం గానీ చూపించడానికి కాదు కదా. సరే, ప్రాబ్లం ఏంటంటే ఈ తులసి చందు గారు అనే వ్యక్తి ఎప్పుడైతే మీకు నచ్చిన గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, ఇమీడియట్ గా ఆవిడ క్రిస్టియన్ అని చెప్పి ఒక నెరేటివ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. నా డౌట్ ఏంటంటే, లెట్ ఇట్ బి ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, ఆవిడ క్రిస్టియన్ అని అనుకుందాం. అయితే ఏంటి, క్రిస్టియన్ అయితే క్వశ్చన్ చేయకూడదా, హిందూ అయితే క్వశ్చన్ చేయకూడదా, ముస్లిం అయితే క్వశ్చన్ చేయకూడదా? ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని వై ఆర్ బ్రింగింగ్ రిలీజన్ ఇన్ టు దిస్ కాంటెక్స్ట్? అసలు నాకు అర్థం కావట్లేదు ఆ విషయం. ఓకే, లెట్ ఇట్ బి. మీరు ఆవిడ అడిగిన క్వశ్చన్ మీ దగ్గర ఆన్సర్ ఉందో లేదు చెప్పండి. అది మానేసి ఎంతసేపు ఈవిడ క్రిస్టియన్ కాబట్టి ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు, లేదా ముస్లిం కాబట్టి ఇలా అడుగుతున్నారు, హిందూ కాబట్టి ఇలా అన్నారు, లేకపోతే ఈవిడ అగేన్స్ట్ బీజేపీ కాబట్టి, అవన్నీ మీకు ఎందుకు? ఆవిడ ఒక నెరేటివ్ ఇచ్చారు, ఆవిడ క్వశ్చన్ చేశారు అనుకుందాం, దానికి సంబంధించి మీ దగ్గర ఆన్సర్ అంటే చెప్పండి, లేకపోతే లేదు. ఎప్పుడైతే ఈ క్రిస్టియానిటీ అనేది ఎవరు తీసుకొచ్చారో, ఆవిడ ఒకటే ఛాలెంజ్ చేశారు, సింపుల్ ఛాలెంజ్, మీరు ప్రూవ్ చేయండి బాబు, నేను జర్నలిజం వదిలేస్తా అని. ఇట్స్ ఎ ఫేర్ డీల్ కదా. మీరు ఆల్రెడీ చెప్పేశారు కదా, క్రిస్టియన్ అని మీ ఫొటోస్ అన్ని పెట్టారు, ఇంకేంటి ఎంతసేపు, నిమిషం కదా మీరు ప్రూవ్ చేయడం. కానీ నేను చెప్తున్నాను, ఒక్క వీడియో రాలా ఆవిడని క్రిస్టియన్ ప్రూవ్ చేయడానికి. అది రాకపోగా ఎగైన్ ఆవిడ మీద ఇంకా దండయాత్ర. వేర్ ఇస్ దిస్ గోయింగ్ మ్యాన్? నాకు అర్థం కావట్లేదు ఆ విషయం. అసలు ఒక విషయం చెప్తున్నానండి, మీడియాని మనం ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని ఎందుకంటాం? ఒక మీడియాకు ఉన్న కీ రోల్స్ ఏంటండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? దే హ్యావ్ టు యాక్ట్ లైక్ ఏ వాచ్ డాగ్. అంటే ఈ పబ్లిక్ అఫీషియల్స్ కానీ ఎవరైనా సరే బ్రైబ్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ పవర్ ని మిస్యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీడియా ఈజ్ సపోజ్ టు ఎక్స్పోజ్ చేయడం అనేది ఒక మీడియాకు ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ రోల్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే, గవర్నమెంట్ రూల్స్ పబ్లిక్ తీసుకెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి. వాళ్ళు గవర్నమెంట్ పెట్టే పాలసీస్ కానీ, వాళ్ళు క్రియేట్ చేసే లాస్ కానీ పబ్లిక్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక మీడియా ఛానల్ కొన్ని ఇంపార్టెంట్ పని. అది దీనివల్ల జనాలు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, క్రియేటింగ్ ఏ పబ్లిక్ ఫోరం. ఈ పబ్లిక్ ఫోరం ఏంటంటే, క్రియేటింగ్ ఏ స్పేస్ ఫర్ డిబేట్. మీరు ఓపెన్ గా డిబేట్ చేయడానికి, మీ అభిప్రాయాలు చెప్పడానికి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అక్కడ ఒక హెల్దీ డిబేట్ జరిగేలా చేయడం మీ పని. మీరు న్యూట్రల్ గా ఉంటూ, మీరు బయాస్డ్ గా ఉంటూ కాదు. ఇప్పుడు ఈ విషయం చూస్తుంటే, ఈ ఓపెన్ ఫోరం మీకు డిబేట్ అనగానే నాకు ఇప్పుడు కొత్త విషయం గుర్తొస్తుంది. అదే ఈ రమణమూర్తి గారి ఇష్యూ అన్నమాట. ఈయన డిబేట్ కి వెళ్ళారు. ఆ డిబేట్ సారాంశం ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నాయా లేదా అనేది ఈ డిబేట్ యొక్క సారాంశం. దాని మీద మాట్లాడడం కోసం ఈయన కొంతమంది మెంబర్స్ వచ్చారన్నమాట ప్యానెల్ లో. దానిలో కశ్యప్ అనే వ్యక్తి కూడా వచ్చారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఈ రమణమూర్తి గారు ఆయన ఫైండింగ్స్ కానీ, ఆయన అర్థం చేసుకునే విషయాలు కానీ, ఆయన వ్యూస్ ఆయన ముందు పెడుతున్నారు అనమాట, విత్ ప్రూఫ్స్ అనమాట. ఏం జరిగిందంటే, ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ లో ఆయన చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. ఎలాగంటే, ఎప్పుడైతే ఒక పొలిటికల్ పార్టీ ర్యాలీలో హనుమంతుడి గెటప్ వేసుకున్న వ్యక్తి ఆ పొలిటికల్ పార్టీ జెండా ఊపుతూ ముందుకు వెళ్ళడం ఏంటి, వెనకాల కార్లు రావడం ఏంటి, ఇది మనోభావాలు దెబ్బతీసిన విషయం కాదా, హిందూ మనోభావాలు దెబ్బతీయట్లేదా అని క్వశ్చన్ రేస్ చేస్తూ, అలాంటి విషయాలు చెప్తూనే ఒక పర్టికులర్ పిక్చర్ చూపిస్తూ, ఆ పర్టికులర్ పిక్చర్ ఏంటంటే కృష్ణుడి ఫేస్ ప్లేస్ లో మోదీ గారి ఫేస్ పెట్టారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే, ఆ ఫేస్ మార్చినందుకు బాధపడలే ఆయన. ఆ కృష్ణుడు తల అంటావా నువ్వు అని చెప్పి ఆయన కొట్టేశారు. కృష్ణుడు తల అన్నందుకు ఆయన కొట్టారు కానీ, ఏంటి ఫేస్ స్వాప్ చేసేసి కృష్ణుడి ప్లేస్ లో మోదీ గారి ఫేస్ పెట్టినందుకు ఆయనకి ఎటువంటి కోపం రాలేదా? అసలు ఇది ఎట్లా వెళ్తుంది? అంత సహనం కోల్పోయాం మనం. ఇది మన లైవ్ డిబేట్ పరిస్థితి. నేను ఈ ఒక్క డిబేట్ అనట్లా, నేను చూసే కొన్ని డిబేట్స్ లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోవడం ఉండదు, అరుచుకోవడం, కొట్టుకోవడం, అరుచుకోవడం అంతే. నీ ఒపీనియన్ ఏంటి, ఆయన ఒపీనియన్ ఏంటి, ఇది న్యూట్రల్ గా మీరు ఒక మీడియా ఛానల్ మీరుండి ఆ డిబేట్ ప్రాపర్ గా జరిగేలా చూడాల్సిన బాధ్యత మీది. ఎవరిని పిలుస్తున్నాం, ఎందుకు పిలుస్తున్నాం, అతని క్రెడిబిలిటీ ఏంటి, ఏమి చూడకుండా ఎవరిని పడతానని పిలిస్తే ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఇదంతా మన లోకల్ గా జరిగిన ఇష్యూస్ కదా. ఇప్పుడు ఇవే ఛానల్స్ అక్కడ నేషనల్ వైడ్ గా జరిగే ఈ ప్రొటెస్ట్ మీద ఎలాగ రెస్పాండ్ అయ్యి ఎలాంటి నెరేటివ్స్ బిల్డ్ చేసినా ఒకసారి చూడండి. आंदोलन में छात्रों के मुद्दों की बात नहीं हो रही। अब इस आंदोलन में मोदी सरकार का विरोध करने वाले, आजादी के नारे लगाने वाले, हमारे देश विरोधी गैंग के लोग, अर्बन नक्सल लोग, इन सभी ने मिलकर इस आंदोलन को अब हाईजैक कर लिया है और इसे शाहीन बाग पार्ट 2 बना दिया है। अब कोई प्रदर्शनकारी अगर आप उनसे बात करेंगे तो कोई संसद को उखाड़ने की धमकी दे रहा है, कोई भारत को नेपाल बनाने की बात कर रहा है, कोई आजादी के नारे लगा रहा है, कुछ लोग प्रधानमंत्री मोदी के लिए अभद्र भाषा का इस्तेमाल कर रहे हैं। इसी आंदोलन में दिल्ली में खड़े होकर लोग जम्मू कश्मीर में धारा 370 को बहाल करने के सपने देख रहे हैं। 90 से 95% ये छात्र नहीं है, 95% स्टूडेंट नहीं है।
आज कोई भी विश्वास नहीं करता कि ये जो बहुत ही एक हिंसक भीड़ है, जिनके हाथ में बियर बॉटल होता है, लंबी लंबी लाठियां होती हैं, ये हिंसक मॉब जो महिला पुलिस कर्मियों और आरएएफ कर्मियों पर हमला कर रही है, ये छात्र बिल्कुल नहीं है। చూసారు కదా. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నేను ఒక క్వశ్చన్ మాత్రం అడ్రస్ చేయాలనుకుంటున్నా. చాలా మంది యాంకర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ అందరూ నీట్ ఆస్పిరెంట్సేనా? ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ నీట్ ఆస్పిరెంట్సేనా? అసలు వాళ్ళు చూస్తుంటే అలా లేరు, వాళ్ళందరూ స్టూడెంట్సేనా? కొంతమంది ఎబో 30 ఉన్నట్టున్నారు కదా, వాళ్ళంతా నీట్ ఆస్పిరెంట్స్ ఏంటి అని ఒక క్వశ్చన్ వేశారు అనమాట. దీనికి నేను అనుకున్న విషయం చెప్తున్నాను, నాకు వరకు నాకు అర్థం చెప్తున్నా. ఎస్, అక్కడికి వచ్చిన 1,00,000 మందిలో అందరూ నీట్ ఆస్పిరెంట్స్ కాదు, డెఫినెట్ గా కాదు. రీజన్ నెంబర్ 1 అంటే, ఎప్పుడైనా సరే ఒక ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ఆ ప్రొటెస్ట్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, స్టూడెంట్స్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. వీళ్ళు కొంతమంది యాంటీ ఫ్రింజ్ ఎలిమెంట్స్ లేరా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేరా అంటే నేను అనట్లేదు. ఎస్ ఉన్నారు. వచ్చిన ఒక 1,00,000 మందిలో అట్లీస్ట్ 2% మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారు. వాళ్ళని ట్రేస్ చేసి ట్రాక్ చేసి వాళ్ళని బయటకు లాగడమే యాక్చువల్లీ సెక్యూరిటీ ఫోర్సెస్ పని నాకు తెలిసి. సరే, అది జరిగేసి పక్కన పెడదాం. సరే, నా పాయింట్ ఏంటంటే, ఈ వచ్చిన వాళ్ళు ఎస్ సపోర్టర్స్ ఉంటారు. మీకు ఇది క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఒక 10 years బ్యాక్ నుంచి ఎన్నిసార్లు నా పేపర్ లీక్ అయినాయి ఒకసారి చూద్దాం. ఈ లాస్ట్ 10 years లో ఆల్మోస్ట్ 84 times పేపర్ లీక్ అయింది. లాస్ట్ 4 years లో 2021 నుంచి 2024 లోపల మధ్యలో అరౌండ్ 54 times పేపర్ లీక్ అయింది. ఇవన్నీ ఒక నీట్ ఎగ్జామ్ పేపర్ ఒకటే కాదండి, అక్రాస్ ద ఫీల్డ్స్ జరిగినాయి. పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ లో పేపర్స్ లీక్ అయినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జరిగినాయి. సో నేను అనేది అంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక నీట్ ఆస్పిరెంట్స్ అయి ఉండరు, జాబ్ ఆస్పిరెంట్స్ ఉండాలి. చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండాలి, అండ్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉండాలి. సో ద పాయింట్ ఐఎమ్ మేకింగ్ ఇస్, ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. మరి ఎందుకు ఇప్పుడు మాత్రమే వీళ్ళందరూ ఎందుకు బయటకు వచ్చారు అంటే, నో, మీకు ఒక విషయం అర్థం కావాలి. ఇలాంటి పర్టికులర్ ప్రొటెస్ట్ ఎప్పుడు ఒకేసారి రావండి. ఒక వాల్కెనో ఎప్పుడైనా సరే బాగా ప్రెషర్ బిల్డ్ అయ్యి, కోర్ లో బాగా ప్రెషర్ బిల్డ్ అయ్యి, సమ్ టైమ్స్ ఏదో ఒక క్యాటలిస్ట్ లా బిహేవ్ చేస్తే ఒకేసారి అది బ్లాస్ట్ అవుతుంది, బర్స్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ 54 times పేపర్ లీక్ అయింది లాస్ట్ 5 years లోనే. చాలా మంది ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నారు. చాలా మందిలో ఆ పర్టికులర్ ఫైర్ ఉంది. ఇట్స్ లైక్ బర్నింగ్ కోర్ అన్నమాట. ఆల్రెడీ ఫైర్ ఉంది, దాని మీద ఈ పర్టికులర్ నీట్ గానీ ఈ సిజేపీ ప్రొటెస్ట్ గానీ ఫ్యూయల్ లాగా యాడ్ అయింది అంతే. ఆ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుని మనం చెప్పాలి కానీ ఇంతమంది ప్రొటెస్ట్ ఇప్పుడు ఎందుకు వచ్చారనే విషయం ఎంతసేపు అక్కడికి వెళ్ళి మీరు నీట్ ఆస్పిరెంటా కాదా అడగడం కాదు, మీరు ఇంకేమన్నా జాబ్స్ ప్రిపేర్ అయ్యారా, లేకపోతే ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీకు ఎలాంటి నష్టం జరిగిందా అనే విషయం మీద కూడా అడిగి ఉండాల్సింది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు యాంకర్ మైక్ పెట్టి, మీరు నీట్ ఎప్పుడు రాశారు, నీట్ ఆస్పిరెంట్ లా ఉన్నారా అసలు మీరు, అసలు అవన్నీ ఎందుకు? ఒక ప్రొటెస్ట్ సారాంశం ఏంటి? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ నీట్, ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని రిఫార్మ్స్ రావాలి అనేది వాళ్ళ నెరేటివ్. నీట్ తో కొంచెం ఈ ఫైట్ కొంచెం వచ్చింది కాబట్టి అంతసేపు ఆ నెరేటివ్ దాని చుట్టూ బిల్డ్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి, యాంటీ ఫ్రింజ్ ఎలిమెంట్స్ గురించి కూడా కొంచెం మాట్లాడాలి. ఏంటంటే, సరే ఓకే, వచ్చిన వాళ్ళంతా నీట్ ఆస్పిరెంట్స్ కాదు, వాళ్ళు కాదు, బట్ వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళే రాలిస్తారు రప్పలిస్తారు అంటున్నారు. ఓకే ఫైన్. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. 20th ఈ ప్రొటెస్ట్ జరుగుతుందని ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ టు మార్చ్ టువర్డ్స్ పార్లమెంట్ అనే ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది, పోలీసులకు ఉంది. ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్ కదా. సో 20th morning 6 o'clock ఎక్స్ వేదికగా ఒక వీడియో చాలా వైరల్ అయింది. అదేంటంటే, ఆ పర్టికులర్ సైట్ దగ్గర, ఆ ప్రొటెస్ట్ చేసే సైట్ దగ్గర ఒక ట్రక్ ఆగుందని, ఆ ట్రక్ నిండా స్టోన్స్ ఉన్నాయని విషయం అయితే ఇది చాలా వైరల్ అయింది. ఎవరు పెట్టారు అని స్టూడెంట్స్ అందరూ ఒక వీడియో తీసి వైరల్ చేశారు దాన్ని. भाई ये जो गाड़ी देख रहे हैं आप, इसमें पत्थर आए हुए हैं, ईंटें आए हुई हैं। ఇప్పుడు ఈ ట్రక్ విషయం మీద 2 నెరేషన్స్ ఉన్నాయి. ఒక నెరేషన్ ఏంటంటే, స్టూడెంట్స్ అక్కడ తెచ్చిపెట్టారని, గొడవ అయితే రాలిసుద్దామని అక్కడ స్టూడెంట్స్ అక్కడ తెచ్చిపెట్టారని ఒక నెరేషన్. ఇంకో నెరేటివ్ ఏంటంటే, లేదు పొలిటికల్ పార్టీసే వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం, వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం, లేకపోతే ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ ని లేకపోతే డైల్యూట్ చేయడానికి, స్టూడెంట్స్ మీదకి ఒక అబాండం వేయడానికి ఈ స్టూడెంట్స్ మధ్యలోకి కొంతమంది యాంటీ ఫ్రింజ్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టేసి
వాళ్ళ ద్వారా ఈ పర్టికులర్ రాళ్ళు ఇసిరింగ్ చేస్తే అప్పుడు ఒక అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. ఈ పర్టికులర్ ప్రొటెక్షన్ డైల్యూట్ చేయడానికి పోలీసులకు ఈజీగా ఉంటుంది అనేది ఇంకో నెరేషన్ అనమాట. సరే, దీనిలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే మార్నింగ్ 6 o'clock మనకి వీడియో అయితే వైరల్ అయిపోయింది. ఎక్కడో ఆంధ్రలో ఉన్న మనకి ఆ వీడియో వచ్చేసింది కదా. అక్కడే ఉన్న సైబర్ సెక్యూరిటీ కానీ సైబర్ పోలీస్ కానీ ఈ విషయం తెలియలేదా? ఒకవేళ తెలుసుంటే ఎందుకు వాళ్ళు అక్కడున్న పర్టికులర్ అథారిటీకి వాళ్ళు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? వాళ్ళు ఎందుకు ఆ ట్రక్ ని సీజ్ చేయలేదు? సీజ్ చేయడమో లేకపోతే అక్కడి నుంచి అది మూవ్ చేయడం చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యి పెద్ద ఫైట్ అయ్యి ఒకరిని కొట్టేసుకుంటున్నప్పుడు కూడా అంతవరకు అక్కడ ఒక ట్రక్ ఉంది, ఆ ట్రక్ లో స్టోన్స్ ఉన్న విషయం పోలీసులు తెలియలేదా? ఒకవేళ తెలిసుంటే ఎందుకు మూవ్ చేయలేదు? తెలియకపోతే ఆల్రెడీ వైరల్ అయిన విషయం, ఆల్రెడీ వైరల్ అవుతున్న విషయం పోలీస్ దాకా ఎందుకు వెళ్ళలేదని నాకు ఇంకా అర్థం కావట్లేదు. సరే, మీకేం అర్థమైందో ఈ విషయం చెప్పండి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పోలీస్ బ్రుటాలిటీ. పోలీసులు చాలా మంది అక్కడ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లోనే ఉన్నారు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది వాళ్ళ హైయర్ అథారిటీస్ చేంజ్ అయితే చేయాల్సిందే. దే కెనాట్ టేక్ ఎనీ యాక్షన్ బై దేర్ ఓన్. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారని కూడా మనం చూడాలి. చాలా వీడియోస్ చూస్తే నాకు అసలు షాక్ అయ్యాను. పెద్ద లాటేషన్ తలమే కొట్టేస్తున్నారు. ఒక పోలీస్కి అసలు అధికారం ఎక్కడుందండి? ఇప్పుడు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి. యూ కెన్ బీట్ హిమ్ అట్ ఎనీ ప్లేస్. కాల్ మీద కొట్టండి, లేకపోతే బాడీ మీద కొట్టండి. ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. అంతేగాని తల మీద బాధేయడం, వాళ్ళు రక్తం వచ్చేలాగా కొట్టేయడం అదొకటైతే ఇంకో వీడియో చాలా వైరల్ అయింది. ఏంటంటే ఒక ఎడిషనల్ డిఎస్పీ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, ఆయన వెళ్ళి ఒక అమ్మాయిని కొట్టారు లారీ లైన్ మీద. ये स्टूडेंट्स जो बेरहमी से मार खा रहे हैं दिल्ली पुलिस से, ये देश का भविष्य है। कई सारे इंजीनियर्स, डॉक्टर्स, पॉलिटिशियंस और अब्रॉड जाके इंडिया को रिप्रेजेंट करेंगे. అదొకటి. ఇంకో పోలీస్ అయితే ఏకంగా ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్ మీద లాఠీతో కొడుతున్నారు. అదంతా ఒకటైతే పక్కనే ఉన్న పోలీసులు చూసి నవ్వుతున్నారు. ఇది ఏ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది? ఇది మనకి ఎలాగ చూపిస్తాం? మనం అది ఎలా చూడగలం? ఎన్ని అవాంతరాలనే జరగనివ్వండి. ఎస్, పోలీస్ మీద అటాక్ జరిగింది, వాళ్ళ సైడ్ నుంచి కొంచెం రెసిస్టెన్స్ వస్తుంది. ఆ టైంలో పోలీస్ దే హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్. ఆ విషయం నాకు అర్థమవుతుంది. బట్ ద వే దే రియాక్టెడ్ అసలు మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మీకే అనిపిస్తుందో కూడా చెప్పండి. సో ఇదంతా జరుగుతుంటే మళ్ళీ మన సోకాల్ సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వాళ్ళ నెరేషన్ మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. సరే, ఇదంతా అవుతుంటే ఫైనల్గా ఇంకొకటి వచ్చింది. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ నుంచి ఉంటా, లేకపోతే నిన్నటి నుంచి అనుకుంటా, రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ మీద ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయింది. ఫేస్బుక్లో కూడా ఇదే స్టార్ట్ అయింది. సో ఒక పర్టికులర్ నీట్ ఆస్పిరెంట్ ఆయన వచ్చి రిజర్వేషన్ గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అని క్వశ్చన్ చేశాడు. शांतिपूर्ण प्रदर्शन करता है कोई तो कोई सुनता नहीं है. कोई रिजर्वेशन पे ना तो कोई चैनल बात करता है, ना अपोजिशन बात करती है, ना पक्ष बात करता है. कौन सुन रहा है? रिजर्वेशन पे बात कब करी जाएगी? ये సరే, నాకు డౌట్ వచ్చింది. ఇదే విషయం మీద ఒక అతను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. నేను దానికి రెస్పాండ్ అయ్యాను కూడా. ఏం రెస్పాండ్ అయ్యాను కూడా చెప్తా. నేను ఆ రెస్పాండ్ అయిన తర్వాత ఇమీడియట్గా నా పోస్ట్ డిలీట్ చేస్తాడు. చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నేనేం అడగలేదు కూడా. నేను అడిగిన దానిలో ఏంటంటే, మీరు రిజర్వేషన్ అంటున్నారు కదా, రిజర్వేషన్ నేను కంట్రీ లేదు. చాలా డెవలప్డ్ కంట్రీస్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది. కాకపోతే దే విల్ క్యాటర్ టు ఏ డిఫరెంట్ సెగ్మెంట్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక సోషల్ అన్సర్టనిటీ ఉంది, ఇక్కడ ఒక సోషల్ ఇంజస్టిస్ ఉందని క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు మీకు రిజర్వేషన్ వద్దు, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ వద్దు అంటే మీరు దేనికోసం ఫైట్ చేయాలి? క్యాస్ట్ ని కదా నిర్మూలించాల్సింది. షుడ్ ఫైట్ అగైన్స్ట్ క్యాస్ట్ సిస్టమ్ కదా. అసలు క్యాస్ట్ లేకపోతే ఆబ్వియస్లీ రిజర్వేషన్ అనేది ఇట్ విల్ టేక్ ఎ డిఫరెంట్ ఫామ్, డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ క్యాటర్ అవుతుంది. అప్పుడు రూట్ కాజ్ ని మీరు ఎప్పుడు అడ్రస్ చేయకుండా ఎంతసేపు పైన ఉన్న లేయర్ని చూస్తారంటే నాకు అర్థం కావట్లేదు. ఇదే క్వశ్చన్ అడిగాను. బాస్, మీరు రూట్ కాజ్ ని చూడట్లేదు ఏంటి? ఈ రిజర్వేషన్ తీసేయాలని మీరు ఎంత అంటున్నారు? ఇదే వాయిస్ కానీ క్యాస్ట్ సిస్టమ్ ని మనం డెమాలిష్ చేద్దాం, క్యాస్ట్ సిస్టమ్ వద్దు, క్యాస్ట్ సిస్టమే లేకపోతే అప్పుడు ఈ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఉండదు కదా. ఆబ్వియస్లీ ఉండదు కదా. ఇట్ విల్ టేక్ ఏ డిఫరెంట్ ఫామ్. అది ఎందుకు మీరు అడ్రస్ చేయట్లేదని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీ ఒపీనియన్స్ అంటే చెప్పండి. ఇది కొంచెం లెందీ వీడియో, బోర్ కొట్టండి, ఐఎమ్ రియల్లీ సారీ, బట్ టూ మచ్ టు టాక్. ఇవన్నీ నేను ఇప్పటికీ చెప్పేది అంటే, ఇప్పుడు వాట్ ఎవర్ ఐ సెడ్ ఇదే ట్రూత్, ఇది నేను చెప్పింది అంత కరెక్ట్ అని మాత్రం అనుకోకండి. ఈ వీటిలో మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తే కన్సిడర్ దిస్ యాజ్ ఎ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ ప్లీజ్ డూ యువర్ రీసెర్చ్. అప్పుడు మీ ఫైండింగ్స్ ఏంటో కింద కామెంట్స్ చెప్పండి. బట్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అన్న మాట వల్ల ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని మీరు అనుకున్నప్పుడు, మరి అదే వ్యక్తి అన్న మాటని వక్రీకరించి
లేకపోతే రాంగ్ నెరేషన్ని మీరు ప్రజల్లో రుద్దడం వల్ల అది కదా మెయిన్ అన్సర్టనిటీ క్రియేట్ చేసేది. అప్పుడు ఈ అన్సర్టనిటీ కారణం ఎవరు? కాంటెస్ట్ లో మాట్లాడిన వ్యక్తి అవుట్ ఆఫ్ కాంటెస్ట్ లో ఒక ఎడిటెడ్ వీడియోని పబ్లిష్ చేసిన మీరా? అది మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాలి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై.